పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నిన్న మన ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో ఒక సమావేశం జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మిత్రులు కొన్ని విషయాల గురించి నాయకులు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా వాటి గురించి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులందరి బాధ్యత కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నిజంగా కొన్ని అభినందించదగిన విషయాలు కూడా ఉన్నాయి. దాంట్లో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని అరుపులు, జై జగన్ అని నినాదాలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మంచిగా ఆయన మళ్ళా సీఎం కావాలనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేసిన పెద్దలందరికీ ఫస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాము. ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది. ఆ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపకుండా ఉండలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, అంతేకాకుండా స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి గురించి, నేదురుమల్లి రాజలక్ష్మి గారి గురించి, వారి నాయకత్వం గురించి, వారు చేసినటువంటి మంచిని గురించి కూడా ఆయన వేదిక మీద చెప్పాడు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా వైఎస్ఆర్సీపీ కుటుంబాలందరి తరఫున. అవన్నీ వాస్తవాలే, కానీ కొన్ని అవాస్తవాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనతో పాటు అక్కడ వేదిక మీద చాలామంది మా ప్రియతమ నాయకులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి గురించి ఆయన ఈ 14 నెలల్లో ఏమీ చేయలేదు, ఆయన ఏమి చేశాడో చెప్పండి అని అవాస్తవాలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రామ్కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే నెలలు, జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని సమన్వయకర్తగా నియమించిన విషయం వెంకటగిరి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చిన వెనువెంటనే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో దరిదాపు 80,000 కుటుంబాల్లో గడప గడపకు ప్రతి ఇంటికి పోయిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అని తిరగడమే కాకుండా ఆయన ఇది వెంకటగిరి నేతన్నలకి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఊరు. ఈ వెంకటగిరిలో నేతన్న నేస్తాన్ని వేరే ఊరిలో ఉన్నటువంటి ప్రోగ్రాంను కూడా వెంకటగిరి కోసం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరికి తీసుకొచ్చి నేతన్న నేస్తం నిధులను వెంకటగిరి నుంచే విడుదల చేసేటట్టు చేసినటువంటి వ్యక్తి మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. అంతేకాకుండా ఆ రోజే మన వెంకటగిరి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కలలుగంటున్నటువంటి మన శక్తి స్వరూపిణి పోలేరమ్మ తల్లి జాతర, ఈ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని ఎన్నో సంవత్సరాలుగా కలలుగంటున్నాం. అటువంటి కలలను సాకారం చేస్తూ అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని రామ్కుమార్ రెడ్డి గారు అడగడం, మా వెంకటగిరి ప్రజల ఆకాంక్షలను తీర్చాలి అని చెప్పి అడిగిన వెనువెంటనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని మనందరం గుర్తు చేసుకోవాలని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాను. తర్వాత ప్రతిపక్ష పార్టీలు అది మా స్టేజీ మీద చెప్పారే కానీ అది సాధ్యమయ్యే పని కాదు అన్న విషయాలు కూడా పత్రికా విలేకరులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అయినా చెప్పిన నెల లోపల నెక్స్ట్ వచ్చే జాతరకంతా రాష్ట్ర పండుగగా జీవో ఇచ్చి మన కళలను సాకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కృషి చేసిన వ్యక్తి రామ్కుమార్ రెడ్డి గారు అని చెప్పి కనీ విని ఎరుగని రీతిలో
వెంకటగిరి జాతర మేము పుట్టినప్పటి నుంచి ఇంకా పురాతనం నుంచి జరుగుతుంటే 5 రోజులు అద్భుతంగా 5 రోజులు జాతర చేసి మన వెంకటగిరి రాజా గారు సైతం మేము ఎప్పుడూ చూడలేదు 5 రోజుల జాతరని మాకు చూపించిన ఘనత రామ్ కుమార్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పడం మనందరం విన్నాం. ఇది వెంకటగిరి ప్రజలందరూ చూసిన సత్యం. దీంట్లో ఈ జాతరలో మనం ఎంతో కాలం నుంచి జాతరను చూస్తున్నాం. ఈ జాతరలో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నాం. మన ప్రతిపక్ష పార్టీలు సైతం ముక్కు మీద ఏలేసుకునే విధంగా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కమిటీని వేయడం పరిపాటి. అలా కాకుండా వినూత్నంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆలోచనతో అన్ని పార్టీలకి సంబంధించి ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయడం, వారి ద్వారా సక్సెస్ఫుల్ గా ప్రతిపక్ష పార్టీలు విమర్శకులు సహితం జాతర బాగా చేశాడు అనే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. సమన్వయకర్తలు గడప గడపకు తిరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక పాలసీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం పరిధిలో ప్రజాప్రతినిధులు గడప గడపకు తిరిగిన తర్వాత ఆ సచివాలయానికి 20 లక్షల రూపాయల అభివృద్ధి కోసం రోడ్లకి డ్రైన్స్కి ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అంతా చేసినటువంటి వినూత్నమైన పథకం. దాన్ని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారితో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి వెంకటగిరికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికే ఒక ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేసి ప్రతి సచివాలయానికి 50 లక్షల రూపాయల ఫండ్ ఇచ్చిన ఘనత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి దక్కుతుందని చెప్పక తప్పదు. ఇదే విధంగా వెంకటగిరి టౌన్లో వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని గడప గడపకి ఇచ్చిన 50 లక్షల ఫండ్లు పూర్తి చేయడమే కాకుండా మన 14 సచివాలయాల్లో వెంకటగిరి టౌన్ మున్సిపాలిటీలో ఇచ్చిన గ్రాంట్ని అన్ని కంప్లీట్ చేపించి ఒకే రోజు ప్రారంభం కాకుండా పూర్తి చేసి ఇనాగరేషన్ చేసిన ఘనత కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి దక్కుతుందని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా జనార్దన్ రెడ్డి గారు హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతల కోసం హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తే దాంట్లో కొన్ని షెడ్స్ మరమ్మతులకి ఇదై డ్యామేజ్ అయితే దాన్ని విజిట్ చేసిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన సొంత నిధులు వెచ్చించి 45 లక్షలు ఖర్చు చేసి సొంత నిధులతో దాన్ని రిపేర్ చేయించి వెంకటగిరి ప్రజలకు అంకితం ఇచ్చిన ఘనత కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి దక్కిందని చెప్తున్నాం. ఇల్లు మొన్నే ఓపెన్ చేస్తే పేద ప్రజలు కరెంటు మీటర్లకు డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి అర్జీ ఇస్తే 1100 మంది టిక్కో ఇళ్ళకి ఆయన సొంత నిధులతో కరెంటు మీటర్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది. అంతేకాదు మొన్ననే మున్సిపల్ ఆఫీసులో 93 కోట్ల రూపాయలతో 20 సంవత్సరాల క్రితం తన తల్లి రాజలక్ష్మ గారు సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేసి పైప్ లైన్లు ఏర్పాటు చేస్తే ఆ పైప్ లైన్లు డ్యామేజ్ అయిపోయి వెంకటగిరి పుర ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటే ఆ పైప్ లైన్లన్నీ మార్చి కొత్త పైప్ లైన్లు వేపించి వెంకటగిరి ప్రజలు దాహాన్ని తీర్చడానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే దృఢ సంకల్పంతో 93 కోట్లతో శాంక్షన్ చేపించి ప్రారంభించి టెండర్స్ ఇచ్చి వర్క్ చేపిస్తున్నటువంటి ఘనత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే దక్కిందని చెప్పక తప్పదు. అదేవిధంగా జగనన్న లేఅవుట్లో 11 కోట్ల రూపాయలతో 2 ఓవర్ హెడ్ ట్యాంకులు పైప్ లైన్లు శాంక్షన్ చేపించి ఈ రోజు వర్క్ చేపిస్తున్న ఘనత కూడా మన ప్రియతమ నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి దక్కిందని చెప్పక తప్పదు. ఇలా ఆయన వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే నిన్న సమావేశం చూసుకుంటే చాలా బాధాకరంగా ఉంది. నువ్వేం చేశావో చెప్పు అని నాయకులు అడుగుతున్నారంటే వాళ్ళు ఇక్కడ ఉండారా, విదేశాల్లో ఉండారా, అసలు వాళ్ళకి తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా, కొంచెం బాధ కలిగింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వెంకటగిరి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి వినూత్నమైన పథకాలని అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల్ని జనార్దన్ రెడ్డి నేదురుమల్లి ఫ్యామిలీ చేసిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా దానికంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనకు ఉండేటువంటి సత్సంబంధాలతో దీన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి అనేక రకాలైన ప్రణాళికలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు రచించున్నారు. దానికోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తుంటే మీరు ఒక కుటుంబం, మా కుటుంబాన్ని చీల్చొద్దు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే కావాలంటున్నటువంటి మీరు
ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన కుటుంబానికి పెద్ద. ఈరోజు కుటుంబ పెద్ద కోసం అన్నదమ్ములు ఉన్నటువంటి నలుగురు మనం ఆధిపత్యం కోసం, పార్టీ అభ్యర్థిత్వం కోసం పోరాడడం తప్పని నేను చెప్పను. పోరాడాల్సిందే, చేయాల్సిందే. కానీ ఒక కుటుంబ పెద్దగా తండ్రి పాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని నియమించిన తర్వాత అతనికి సహకరించి ఇప్పుడు మన కుటుంబంలో ఎన్ని అపోహలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వేరే కుటుంబం పక్క ఇంటోడో ఎదురింటోడో మన ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం కలిసికట్టుగా పనిచేసి వాడిని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు మన మీద పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక మన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థిని మీరు విమర్శించడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్లే అవుతుందని చెప్పి మీరు తెలుసుకోవాలి. మీరు పెద్దలు, చాలా అనుభవజ్ఞులు, పార్టీకి ఎంతో కష్టపడిన వ్యక్తులు. పార్టీ కోసం నేను చెప్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడ్డామని. దాన్ని ఎవరూ కాదనడం లేదు. ఆ విధంగా కష్టపడిన వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఈ కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేయకుండా ఈ కుటుంబాన్ని పటిష్టం చేసి ఎదుటోడిని వ్యతిరేకించి మనలో ఎన్ని ఉన్నా కూడా అలా మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, మన ఆధిపత్య పనులు ఉంటే చూసుకుంటాం. దయచేసి మీ అందరికీ నేను సెలవిచ్చేది పత్రికా విలేకరుల తరఫున మీ అందరికీ వేడుకుంటున్నాను, దయచేసి ఈ కుటుంబాన్ని చేల్చొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్న మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి విజయం కోసం కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ, ఆయన నా తల్లిదండ్రుల కంటే మిన్నగా నేను అభివృద్ధి చేసేదానికి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని వెంకటగిరి ప్రజలను వేడుకుంటున్నాడు. ఆయనకు ఉండేటువంటి ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్ చేయడానికి మీరు కూడా అందరూ సహకారం అందించాలని, ఆయన చేసిన పనులు ఈరోజు నగరవనం 108 ఎకరాల్లో 2 కోట్ల రూపాయలు అభివృద్ధికి శాంక్షన్ చేసి జగనన్న లేఅవుట్ ఎదురుగా 108 ఎకరాల్లో సెంట్రల్ గ్రాంట్తో ఆయన నగరవనం తీసుకొచ్చిన ఘనత కూడా రామ్ కుమార్ రెడ్డి గారికి. మన గురుమూర్తి గారి సహకారంతో 1,41,00,000తో సెంట్రల్ లైటింగ్ జగనన్న లేఅవుట్ నుంచి తీసుకొచ్చిన ఘనత కూడా రామ్ కుమార్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే రామ్ కుమార్ రెడ్డి గారి 14 నెలల్లో ఒక ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని అధికారికంగా లేకుండానే ఆయన ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డితో ఉండే సత్సంబంధాలతో ఇంత అభివృద్ధి పదంగా వెంకటగిరిని నడిపిస్తే, ఆయనకు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే వెంకటగిరి రూపురేఖలు మార్చేస్తాడు, ఆంధ్ర రాష్ట్రంలోనే వెంకటగిరిని అభివృద్ధి పదంలో నడిపిస్తాడనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని తెలియజేయాలని, మిత్రులను నిన్న సమావేశం పెట్టిన వాళ్ళందరూ కూడా మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి మీద నిజంగా వాళ్ళకి అభిమానం ఉంటే ఆయన బలపరిచిన అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి వాళ్ళందరికీ మళ్ళా హితవు పలుకుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మన రాపూర్ జేసీఎస్ కన్వీనర్ నారాయణ రెడ్డి గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా